బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక పెట్ టాయిలెట్ పోయడం అనేది అంటే ఒక పెట్ డాగ్ టాయిలెట్ పోయడం అనేది ఒక యువకుడి ప్రాణాలు తీసింది. ఒక కుక్క మూత్ర విసర్జన యువకుడి ప్రాణాలు తీస్తే అర్థం చేసుకోండి ఎటువంటి సిచ్యువేషన్ అనేది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఖమ్మం సిటీలో గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. గురువారం అర్ధరాత్రి సమయంలో తన ఫ్రెండ్ వీరేష్తో కలిసి శ్రీనాథ్ అనే యువకుడు తన ఇంటి దగ్గర ఏదో ఆటో పార్క్ చేస్తుంటే ఆ ఆటోలో కూర్చున్నాడంట. అదే సమయంలో ఓ పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చాడు మధు. తన పెట్ డాగ్ని తీసుకొని అలా నడుస్తూ వచ్చాడు. ఆ శ్రీనాథ్ కూర్చున్నటువంటి ఆటో దగ్గర ఆ కుక్క ఏం చేసిందనంటే టాయిలెట్ పూసింది. దీంతో ఒకరిపై ఒకరు గొడవ మాట మొదలైంది. అక్కడ ఇక శ్రీనాథ్కి అండ్ మధుకి గొడవ మొదలైంది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సో ఇంట్లోకి వెళ్ళి వెంటనే మధు ఏం చేశాడంటే ఒక కత్తిని తీసుకొచ్చి శ్రీనాథ్పై దాడి చేశాడు. సో కత్తితో శ్రీనాథ్పై దాడి చేయడంతో తీవ్రంగా గాయాల పడి శ్రీనాథ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రి తరలించారు. కానీ అప్పటికే శ్రీనాథ్ మరణించినట్టుగా తెలిసింది. శ్రీనాథ్ తల్లి ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేశారు పోలీసులు. సో ఇక్కడ మనం విజువల్లో చూడవచ్చు, పైన ఫోటోలో కనబడుతున్న వ్యక్తి స్పెట్స్ పెట్టిన వ్యక్తి ఆయనే మధు అండ్ కింద శ్రీనాథ్. సో శ్రీనాథ్ అండ్ వీరేష్ ఇద్దరు కలిసి ఖమ్మం సిటీలో గురువారం అర్ధరాత్రి ఓ దగ్గర కూర్చున్నారు. సో కూర్చున్నటువంటి సమయంలో ఆటోలో కూర్చున్నారు. ఆ ఆటో దగ్గరికి పెట్ డాగ్తో వచ్చినటువంటి మధు ఆ డాగ్, అందుకే బేసిక్ ఏమంటారంటే పెట్ డాగ్స్లో ఉన్న పెంచుకునే వాళ్ళు ఆ కుక్కలని మనుషుల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. ఒక్కోసారి ఆ ఇంటి ముందుకి నేను వాళ్ళని తప్పుపడ్డామని కాదు, బేసిక్గా వాళ్ళ నేచర్ చెప్తున్నా. బేసిక్గా వాళ్ళ కొంతమంది మెజారిటీ కాదు, కొంతమంది ఎదురుగా ఒకరిని ప్రాణం పోయిన ఏం కాదు. మనం చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మొన్న ఒక లిఫ్ట్ సంఘటన మహారాష్ట్రలో ఒక మహిళ కుక్కతోని లిఫ్ట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ లిఫ్ట్లో ఉన్న వాళ్ళు కొంత భయపడిపోతుంటే ఆ కుక్క అటాక్ చేస్తుంది, ఆ పెట్ డాగ్ అటాక్ చేస్తుంది వాళ్ళ మీద. చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ ఓనరు, ఆ పెట్ డాగ్ ఓనరు ఆ మహిళలను తిడుతుంది. కానీ ఏంటి మా కుక్కర్ మీరు కొడుతున్నారా అంటది. ఇంకా దాంట్లోనే చాలా సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో ఎదుటి వాళ్ళే అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టామని వారిని భిక్షాటనకు వస్తే భిక్షమైనా వేస్తారు లేదా, కానీ పెట్ డాగ్కి మాత్రం పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా సమకూర్చుకుంటే వాళ్ళ ప్రేమ, దాన్ని మనం కాదనలేం, అది వాళ్ళ ఇష్టం కూడా. ఇక్కడ కూడా ఏం జరిగింది, మధు ఓ డాగ్తో అక్కడికి వచ్చాడు. ఆ కూర్చున్న చోట ఆటో దగ్గర ఈ పెట్ డాగ్ టాయిలెట్ పోసింది. సో ఈ టాయిలెట్ పోయడంతో శ్రీనాథ్కి ఆ మధుకి గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవ తారాస్థాయికి వెళ్ళింది. మధు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకొచ్చి శ్రీనాథ్పై అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇక శ్రీనాథ్పై అటాక్ చేసిన తరుణంలో శ్రీనాథ్ స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు ఖమ్మం సిటీలో ఒక హాట్ టాపిక్గా మారింది. సో ఏం చేసినా ఒక పెట్ డాగ్ టాయిలెట్ పోయడం, అది కాస్త ఇంతటి ఘోరమైనటువంటి ఒక గొడవకు దారి తీయడం, ఆ గొడవలో యువకుడు చనిపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే యువకుడి శ్రీనాథ్ 23 years ఆఫ్ ఏజ్. సో ఓ యువకుడు ఈ రకంగా గొడవ పెట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకొని కత్తి తీసుకొచ్చుకొని దాడి చేసి చంపేయడము, చనిపోవడం అంటే చాలా షాకింగ్ సంఘటనే. సో ఒకసారి ఆ కింద విజువల్లో కనబడుతున్నటువంటి శ్రీనాథ్ కుటుంబీకుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క రోదన ఒకసారి మాటలు చూద్దాం. గొడవలు అంటే ఎటు పోడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, మంచిగా ఉంటాడు. ఇక ఎవరికి ఏదైనా సాయం చేయాలన్నా చేస్తాడు. వాడికాలు లేకుండా ఏరికాడని తెచ్చి సాయం చేస్తాడు. అట్లా చేస్తాడు. నా కొడుకు గొడవలకి చికాకులు పోయేటోడు కాదు. ఎవరితో గొడవలోకి పోయేటోడు కాడని సెంటరింగ్ పని చేసుకుంటూ తన పని రైట్. సో ఇక్కడ శ్రీనాథ్ ఏకంగా ఒక ఆటో డ్రైవర్, తనకు ఆటో ఉంది, ఆయన ఆటోలో ఆయనే కూర్చున్నాడు. వీరేష్ కూడా తన ఫ్రెండ్ శ్రీనాథ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. అయితే ఆ సమీపంగా నివసించేటువంటి మధు తన పెట్ డాగ్తో నడుస్తూ అలా వచ్చిన తర్వాత ఆ కుక్క ఆటో మీద టాయిలెట్ పోసింది. ఎందుకు పోసిందని ఆ డిస్కషన్ కాస్త తారాస్థాయికి వెళ్ళింది. ఇక మధు కత్తి తీసుకొచ్చి శ్రీనాథ్ని చంపేయడం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్? అంటే గురువారం రోజు రాత్రి జరిగిందనంటే ఎందుకు ఇంత ఆలస్యమైంది? తర్వాత పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ఇప్పుడు మధు వర్షన్ ఏంటి? మధు ఏం చెప్తున్నాడు? అండ్ వీరేశం అక్కడ స్పాట్లో ఉన్నాడు, ఆయన లైవ్ విట్నెస్ కూడా, ఆయన ఏం చెప్తున్నాడు? అయితే టీటౌన్ సిఐ మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే ఈ ఎదురెదురు ఇల్లుగా ఉండేటి శ్రీనాథ్ అండ్ వేముల మధు మధ్య రాత్రి కుక్క మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో ఎందుకు నా ఇంటి ముందు చేస్తున్నావు అని శ్రీనాథ్ మధును అడగడంతో మధుకు శ్రీనాథ్కు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మధుని ఉండేటి శ్రీనాథ్ అక్కడే ఉన్న కర్రతో తలగా మీద కొట్టడంతో అతను కోపోద్రిక్తుడై వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళిన మధు కత్తి తీసుకొని వచ్చి విచక్షణ రహితంగా శ్రీనాథ్ మీద దాడి చేశాడు మనోజ్.
బయట మధు ఎందుకింత ఆగ్రహానికి గురవాల్సి వచ్చింది అంటే పెద్ద డాగ్ తీసుకెళ్తున్నాడు ఆయన ఆటో అది రోడ్డు మీద పార్క్ చేస్తుంది, మా శ్రీనాథ్కి సంబంధించినటువంటి ఇంటి ముందే పార్క్ చేస్తుందని మీరు చెప్తున్నారు. సో మధు అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత సరే ఏదో జరిగిపోయిందని చెప్పి కాంప్రమైజింగ్గా వెళ్ళకుండా కత్తులు తీసుకొచ్చి గొడవ వరకు ఎందుకు వచ్చింది? గతంలో ఇద్దరి మధ్య పరస్పరంగా గొడవలు ఉండేవా? అయితే గతంలో వీరిద్దరి మధ్య ఏం గొడవలు లేవని తెలుస్తుంది. వాటి తల్లిదండ్రులు శ్రీనాథ్ తల్లిదండ్రులతో పాటు శ్రీనాథ్ అమ్మమ్మ సైతం అదే చెప్తుంది. వీరి మధ్య గతంలో గొడవలేం లేవని, వీరిద్దరు కామన్ ఫ్రెండ్స్ మాత్రమేనని, అంత క్లోజ్నెస్ కూడా వీరి మధ్య లేదని వారు తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే గంజాయి మద్యం మత్తులో ఉన్న వీరు పరస్పర దాడి చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఖమ్మం నగరంలో గంజాయి అనేది బాగా విచ్చలవిడితనంగా మారింది. గంజాయి మద్యం మత్తులోనే యువత బండ్ల మీద తిరుగుతూ కేరింతలు కొడుతూ మరి ఇబ్బందులు గురి చేస్తున్నారు వాహనదారులని, అది కూడా ఉంది. దీంతో మద్యం మత్తులో గంజాయి మత్తులో ఉన్న గంజాయి సేవించేది శ్రీనాథ మధువా? గంజాయి సేవించేది ఎవరు? అయితే శ్రీనాథ్ సైతం మధ్యమత్తులో ఉన్నట్లుగా మనకు అక్కడ ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. అటు సిఐ సైతం అదే చెప్తున్నారు. చనిపోయిన శ్రీనాథ్ సైతం మధ్యమత్తులో ఉన్నాడు, మధు కూడా సేవించి ఉన్నాడు అనే దాని మీదనే సిఐ కూడా క్లారిటీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ హరీష్. సో మొత్తంగా ఇది మధ్యం అర్ధరాత్రి సమయంలో తన ఆటోలో తానే కూర్చున్నాడు ఇక్కడ శ్రీనాథ్ అనే వ్యక్తి, తనతో పాటు వీరేష్ అనేటువంటి ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఒక పెట్ డాగ్తో వచ్చినటువంటి మధు ఆ కుక్క ఆ ఆటో మీద టాయిలెట్ చేసింది. దీంతో ఇక శ్రీనాథ్కి మధు గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవలో మధు తారాస్థాయికి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి శ్రీనాథ్పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఇక్కడ మద్యం మత్తు అనేది కామన్గా వినబడుతున్నమాట. సో మరి పోలీసులు ఏ రకంగా బయట తెలుస్తారో చూడాలి. సార్ దీనికి సంబంధించి మరింత డీటెయిల్డ్గా ఆ కుటుంబంతో మాట్లాడిస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఎటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నారు, ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కుటుంబం ఏం చెప్తోంది? ఖమ్మం నగరంలోని త్రిటౌన్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ చిలికి గాలివానగా మారి ఒక వ్యక్తిపై కత్తిపోట్లతో దాడి చేయగా అతడు మరణించిన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మనం పోస్ట్ మార్టం తరలించారు డెడ్ బాడీని. శ్రీనాథ్ అనే వ్యక్తికి వేముల మధు అనే వ్యక్తికి మధ్య ఈ గొడవ జరిగింది. దీంతో వేముల మధు కత్తితో ఉండేటి శ్రీధర్ని పొడవడంతో అతను 5 పోట్లు పొడిచాడని, అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడని అతన్ని త్రిటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని త్రిటౌన్ పోలీసులు డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇప్పుడు వాళ్ళ తల్లి ఉన్నారు, తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా, మీకు ఎప్పుడు తెలిసింది? నాకు 10:40కి ఫోన్ చేశారు. ఏం జరిగిందని చెప్తున్నారు? అసలు అక్కడ ఏం జరిగింది తెలియదు. మా అబ్బాయికి సంబంధం లేదండి, అసలు ఆయనతో పరిచయం కూడా లేదు. బయటికి వెళ్ళి వచ్చిందంట. ఇంతకుముందు మేము ఒకసారి ఎంటుకున్నాం, ఆ మా అబ్బాయి కూర్చున్నారంట ఆటోలో. మా కుక్క టాయిలెట్ పోసినందుకే మరి ఒక మాట అన్నాడంట. మరి దాంట్లో మాట పెరిగిందో ఎట్లా తెలియదు. అప్పుడు మా అబ్బాయి సెంటరింగ్ కర్రతో తల మీద కొట్టిండంట ఫస్ట్, తర్వాత కత్తితో గాడులు కూడా పొడిచారంట. అది వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, అసలు అబ్బాయితో ఫ్రెండ్షిప్ పరిచయం కూడా లేదు మా అబ్బాయికి. అసలు వాళ్ళు ఎవరో తెలియదు మాకు. మీకు ఎలా తెలిసింది? ఎంతకాలం నుంచి ఖమ్మంలో ఉంటున్నారు మీరు? మేము 22 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి. ఏం చేస్తాడు మీ అబ్బాయి? మా అబ్బాయి డీజే ఆపరేటర్ అను ఫ్లెక్స్లు తయారు చేస్తాడు. మీకు ఎప్పుడు తెలిసింది సంఘటన? 10:40కి చేశారండి నైటు. తెలిసిన వెంటనే ఇక్కడికి వస్తే అప్పుడే ఊపిరైపోయింది. మీ అబ్బాయి ఎలా ఉండేవాడు? ఇంట్లో అందరితో మంచిగా ఉండేవాడా? మంచిగా ఉంటాడు. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా మంచిగా ఉంటాడు. ఒకరితో గొడవ పెట్టుకుని ఏం చేయరు, మంచిగా ఉంటాడు. అందరు ఫ్రెండ్స్కి సాయం చేస్తాడు, మంచిగా ఉంటాడండి. గొడవలు అంటే ఎటు పోడు, ఆయన పనిలో ఆయన చేసుకుంటాడు, మంచిగా ఉంటాడు. ఇక ఎవరికి ఏదైనా సాయం చేయాలన్నా చేస్తాడు. వాడికి లేకుండా ఏరికాడని తెచ్చి సాయం చేస్తాడు. అట్లా చేస్తాడు. నా కొడుకు గొడవలకి చికాకులు పోయేటోడు కాదు. ఎవరితో గొడవలోకి పోయేటోడు కాడని సెంటరింగ్ పని చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడని తల్లి చెప్తుంది. అదేవిధంగా మీరేమవుతారమ్మా? మీతో ఎలా ఉండేవాడు? మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడుతాడు. అబ్బాయి ఒక జోలి పోడు, ఒక శుద్ధి పోడు. 10ంటికి లేస్తాడు, 11ంటికి లేస్తాడు, మంచి మొహం కడుకుంటూ స్నానం చేస్తాడు. అన్నం తిని బయటకు వెళ్తాడు, 11-12ంటికి బయటకు వెళ్తాడు. మంచిగా ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడుతాడు. చాలా మంచిగా ఆ పిల్లవాడికి న్యాయం చేసేట్టు మాట్లాడాలి. అందరితో మంచిగా ఉంటాడని, ఎవరితో గొడవలోకి పోయే వ్యక్తి కాదని, చిన్న సంఘటన జరిగిందని, ఆ సంఘటనతో చిలికి గాలివానగా మారి ఇద్దరి మధ్య
గొడవకు దారితీసి ఆ గొడవలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఉండేటి శ్రీనాథ్ అనే వ్యక్తి మరణించాడని చెప్తున్నారు తల్లిదండ్రులు. మాతో మంచిగా ఉండేవాడని, ఎవరికైనా సహాయం కావాలంటే చేసేవాడని, అందరితో మంచిగా ఉండేవాడని, ఫ్రెండ్స్తో సైతం మంచిగా ఉండేవాడని చెప్తున్నాడు. మీకు తెలుసా అమ్మ, మీకు ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కొడుకు అక్కడికి చెప్పు. మా మేనల్లుడు అండి. ఒకళ్ళు జోలి పెట్టాడు కాదు, ఒకరితో మాట్లాడాడు కాదు. మరి ఎందుకు ఇలాగా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండేవాడు. నువ్వు ఎన్నిసార్లు కూడా ఎందుకు అక్కడ ఉంటున్నావు నాన్న, నా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉండరు అక్క, నేను అక్కడే ఉంటాను చెప్పిండు. మరి మీ అనుసారి ఇలాగేంటో అని మేము అనుకోలేదు. అసలు ఇట్లా చేస్తాను కూడా ఫ్రెండ్స్ అని ఫ్రెండ్సే ప్రాణాలు తెస్తాడు, మేము అనుకోలేదు కూడా. మరి ఎందుకు ఇట్లా చేశారు? మీరు ఏం చేసినా నాలుగుకి న్యాయం చేయండి. మరి ఆ తల్లి కూడా ఆ పిల్లగాడు తెచ్చిన బ్రతికే పరిస్థితి మేము ఉన్నోళ్ళం కాదు. నా కష్టపోయే మా తమ్ముడు చనిపోయాడు, క్యాన్సర్ వచ్చి చనిపోయాడు నా తమ్ముడు. అమ్మాయి పెళ్ళి అయింది, అమ్మాయికి కూడా కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసేసారు. మరి ఒక్కడ ఆదరు లేదు. మరి మాకు ఏ న్యాయం చేస్తారా? మీడియా వాళ్ళు చేస్తారా? పోలీసు అధికారులు చేస్తారా? ఎవరు చేస్తారా? మీరు చేయండి మాకు న్యాయం. ఇది అబ్బాయి ఇల్లు ఎక్కడ? వైఎస్ఆర్ కాలనీ టేకుల పిల్ల, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కానీ ఇక్కడ మాత్రం రంగనాయకుల గుట్ట కాడ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ గారిది రంగనాయకుల గుట్ట. పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి అక్కడే ఉంటాడు. ఈ మధ్య కాలంలో డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి ఆడికి పోలే పిల్లగాడు. పెళ్లి కాదు. 23వ సంవత్సరం 23 తగిలి కూడా వారం అయింది. పోయిన నెల 9వ తారీఖు వరకు 23 సంవత్సరాలు తగిలింది. తండ్రి లేడు, ఎవరు లేరు, ఆదరు ఏమీ లేదు. మేనత్తలుగా మేము ఉన్నాం. మరి మంచిగా బతుకుతాను అనుకున్నాం కానీ నాకు తాను ఆళ్ళు నెట్ట భర్తలు కూడా మేము అడుంచకపోదు భయ్యా, మేము తీసుకొచ్చుకున్నాం. అమ్మమ్మ గారింటి ఇక్కడ ఫ్రెండ్స్ నమ్మినాం మేము. గది అల్లుడు మంచిగా ఉండేవాడని, ఎవరితో గొడవలకు పోయేవాడు కాదని, ఫ్రెండ్స్ అంటే ప్రారంభిస్తాడని, ఫ్రెండ్స్ కోసమే తను డబుల్ బెడ్రూమ్ ఇల్లు, టెకులపల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా తన అమ్మమ్మ ఒక ఇంట్లో రంగనాయకుల గుట్ట వద్ద ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఫ్రెండ్స్ తోటి కలిసి ఏదో పని చేసుకుంటూ బతున్నాడని, ఎవరి జోలికి వెళ్ళే వ్యక్తి కాదని, చాలా మంచివాడని తల్లిదండ్రులు తెలిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో హరీష్, RTV ఖమ్మం నుండి. భూమిపై పెట్టుబడి, భద్రమైన రేపటి హామీ. NSR డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855 75455. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. స్టేడియం లేదా మన ఇల్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.